జంతువులకు నీకంటే జంతువులు మేలు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? జంతువులకు నీకంటే జంతువులు మేలు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? జంతువులకు నీకంటే జంతువులు మేలు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? జంతువులకు మంది దూరి ఇంట్లో కొడతారు. ఆడలు ఉన్నారు, మేము లేము, పొగలం లేదు. అప్పుడే మంది దూరి ఇంట్లో కొడతారు. ఆడలు ఉన్నారు, మేము లేము, పొగలం లేదు. అప్పుడే మంది దూరి ఇంట్లో కొడతారు. ఆడలు ఉన్నారు, మేము లేము, పొగలం లేదు. అప్పుడే మంది దూరి ఇంట్లో కొడతారు. ఆడలు ఉన్నారు. నంద్యాల జిల్లా బనగాన పట్టణంలో అర్ధరాత్రి వివాహ వేడుకల్లో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే బనగానపల్లె పట్టణంలో స్థానికంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీస్తుండగా కొంతమంది మంత్రి సంబంధించినటువంటి అనుచరులు కొంత ఎవరైతే ఆ డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేస్తున్నారో వారితో పాటు మిగతా అక్కడ ఉన్నటువంటి సపోర్టింగ్ పర్సన్ మీద పెద్ద ఎత్తున దాడికి పాల్పడడం జరిగింది. పాల్పడినటువంటి వారందరినీ ఎవరైతే వారి మీద ఈ దాడులకు పాల్పడ్డారో వారి మీద పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ మంత్రి ఇంటి సమీపంలోనే వైసీపీ పార్టీ సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుటుంబంలో జరుగుతున్నటువంటి పెళ్లి వేడుకల్లో కొంత ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే అబ్దుల్ ఫైజ్ తమ ఇంట్లో మ్యారేజ్ జరుగుతున్న ఆ సమయంలో ఏదైతే ఫైల్ సంబంధించినటువంటి ఫైల్ చాట్స్ విజువల్స్ తమ ఇంటి సమీపంలో ఎంట్రెన్స్ కావచ్చు లేదా ఆ యొక్క ఏవైతే ఆ విజువల్ తీసే క్రమంలో మంత్రి ఇంటి సమీపంలో ఉన్నటువంటి గోడ ఏదైతే ఉంటుందో వాళ్ళ అవతలకి వెళ్ళినట్లుగా వీళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. అందుకే ఏదైతే బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న విజువల్స్ తీస్తుండటంతోనే ఈ విధంగా దాడికి పాల్పడ్డామంటూ వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. పెళ్లి ఇంటికి డ్రోన్ షూట్ చేస్తుండగా మంత్రి ఇంటి సమీపంలో షూట్ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎవరైతే ఆ విజువల్ తీస్తూ ఉన్నారో ఆ కెమెరామ్యాన్ కావచ్చు లేదా సపోర్టింగ్ ఉన్నటువంటి ఒక ముగ్గురిని వారు చితకబాదినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఏదైతే ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార దాహాన్ని చూసుకొని ఈ విధంగా పాల్పడ్డారు అంటూ కూడా రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ వద్ద కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అబ్దుల్ ఫైజ్ ఎవరైతే ఈ ముగ్గురు పర్సన్స్ ఉన్నారో వారి మీద ఎందుకు దాడి చేశారు, మేము మా ఇంటి సమీపంలో జరుగుతున్న ఏదైతే మ్యారేజ్ షూట్ ఉందో అందులో భాగంగానే డ్రోన్స్ ని ఎగిరివేశాము, అంతేకాని పక్కన ఉన్నటువంటి మంత్రి ఇంటి సమీపంలో ఎలాంటి విజువల్ తీయలేదు అంటూ కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడే స్థానికంగా ఉన్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో స్వయంగా ఏదైతే డ్రోన్ లో షూట్ చేసినటువంటి విజువల్స్ ఉన్నాయో అందులో మంత్రి ఇంటి సంబంధించినటువంటి విజువల్స్ కానీ మంత్రి వాళ్ళు ఏదైతే ఉందో ఆ వాళ్ళు గోడ కావచ్చు ఇంకా మిగతా ఎక్కడన్నా ఏవైనా విజువల్స్ తీశారా అనే కోణంలో కూడా చూసినట్లుగా తెలుస్తా ఉంది. చూసినప్పటికీ కంప్లీట్ గా ఈ ఫిరోజ్ ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నారో వారి యొక్క ఇంటి సంబంధించినటువంటి విజువల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జరిగినటువంటి వేడుకల్లో ఎందుకు ఈ టీడీపీ నాయకులు ఇలాంటి వీరంగం సృష్టించారనేటటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రజెంట్ నంద్యాలలో కొంత రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణంగా చోటు చేసుకుంది. రాత్రి ఇదంతా జరుగుతున్న క్రమంలో పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. మంత్రి ఇంటి సమీపంలో ఈ డ్రోన్స్ ఎగురవేసిన వెంటనే ఆ డ్రోన్ ఏదైతే ఉందో డ్రోన్ ను ఈ మంత్రి సంబంధించిన అనుచరులు ఆ డ్రోన్ ను పగలగొట్టినట్లు తెలుస్తా ఉంది. డ్రోన్ ఎందుకు పగలగొట్టారు, ఏదన్నా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఆ డ్రోన్ సంబంధించిన విజువల్ తీశారో ఆ సమయంలో మంత్రి ఇంటి ఆవరణంలో ఏదన్నా ఉంటే మమ్మల్ని అడగండి అంటూ కూడా వీరు వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ డ్రోన్ పగలగొట్టడంతో పాటు అక్కడ జరిగిన ఘటనలో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రి అనుచరులు
ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కొంత వీరంగం సృష్టించారంటూ అక్కడ ఉన్న ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నారో అతను వెంటనే మాజీ ఎమ్మెల్యేకు తెలపడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కూడా హుటాహుటిన ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు కూడా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత అంశానికి సంబంధించి కంప్లీట్ గా ఎందుకు తమ అనుచరుల మీద ఇలా దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ యొక్క ఏదైతే డ్రోన్ ను ఎగరవేసిన సమయంలో ఎందుకు ఆ డ్రోన్ ను పగలగొట్టారు అనే కోణంలో కూడా మంత్రి మాజీ ఎమ్మెల్యే కొంత సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే స్టేషన్ కు వెళ్లిన క్రమంలో పోలీస్ స్టేషన్ లో సిఐ లేకపోవడం కొంత ఏదైతే ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొంత పార్టీ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి కొంత సిఐ కావచ్చు పోలీసులు కొంత ఫేవర్ గా చేస్తున్నారంటూ కూడా రామిరెడ్డి కొంత మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించే పరిస్థితి ఉంది. అయితే చూడాలి దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి వర్గం వైపు ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ ప్రజెంట్ మంత్రి ఇంకో వైపుగా రెండు వైపులుగా ఈ విధంగా మారింది. చూడాలి అంటే నిన్న రాత్రి జరిగినటువంటి ఈ మ్యారేజ్ నిన్న కావచ్చు లేదా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ మ్యారేజ్ లో ఇంకా ఎలా ఉండబోతుంది అనే అంశాలు అయితే కొంత ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రశాంత వాతావరణంలో జరిగే మ్యారేజ్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఇటు ఫిరోజ్ సంబంధించినటువంటి బంధువులు కావచ్చు తమ పేరెంట్స్ కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సమయంలో పోలీసులు ఈ మ్యారేజ్ వేడుకల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఫిరోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైనా పోలీసులు కొంత ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఫిరోజ్ చేసినటువంటి ఈ ఫిర్యాదుతో పోలీసులు కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా అదే డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే చూడాలి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలా ఫర్దర్ గా ముందుకెళ్తున్నారనే అంశాలు అయితే కొంత ఈ యొక్క జరిగినటువంటి రాత్రి ఈ హైటెన్షన్ ఉద్రిక్త వాతావరణంలో నడిచినటువంటి ఘటన ఎలా దారితీస్తుందనే అంశాలు అయితే వేచి చూడాలి. నీకంటే జంతువులు మేలు, ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? 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 వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. కొడుకు చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. కొడుకు చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో. రేపు నా కొడుకు పెళ్ళి ఉంది, 16 నికా ఉంది, 17 వలిమా ఉంది. ఈరోజు జోడే ప్రోగ్రాం. ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు. మా ఇంటి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. వాళ్ళు రావడమే ఇంట్లో ఏమయ్యా నువ్వు వచ్చి మా పైనుంచి మా ఇంటిని మా జనార్దన్ రెడ్డి ఇంటిని నువ్వు షూట్ చేస్తావా? ఎంత ధైర్యం మీకు? ఏం తెలియదా? మినిస్టర్ గారి ఇంట్లో నేను పక్కన ఉందని తెలియదా? అంటే మీరే ప్రోద్బలం చేసింటేనే కదా వాళ్ళు తీసింటేది. ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము, కెమెరాలు పగలగొట్టడము. నేను చెప్తూనే ఉన్నా, స్వామి మేము చెప్పలేదు, మేము ఫంక్షన్ హాల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. ఆ పిల్లలు హైదరాబాద్ చూసిన వాళ్ళు పక్కన ఎవరి ఇండ్లు ఉంది ఏం కథ వాళ్ళకేం తెలుస్తుంది. అయినా మా ఇండ్లు మాత్రమే షూట్ చేసినారు. కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి. సీఏ గారు రావడమే సీఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా కెమెరాలు తేండి, నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఆయన రావడం తిట్టడం చేయడం, ఏమయ్యా పక్కన ఇది పెట్టుకొని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో. అంతలోనే సడన్గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగ్గుతూ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత
ఇంత అవమానం చేసిన తర్వాత మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు దీనికి బాధ్యత? ఏం నువ్వు మినిస్టర్ అయితే ఏమి, ఎవరైతే ఏమి, ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి కదా. ఇప్పుడే అన్నగారు చెప్పినారు, నువ్వు నీ సంఖ్యలో ఎట్లయితే నేను రామిరెడ్డి గారికి ఎంత ముఖ్యమో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డికి అంత ముఖ్యం. ఆయన కూతురు పెళ్ళి నా కొడుకుతో జరుగుతుంది అంటే నువ్వు ఆ పెళ్ళిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావంటే ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుందా? జంతువులు కూడా ఇలా చేయరు. మీరు చేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి. అంటే మీరు ఈ పెళ్ళి జరగకూడదని ఉద్దేశమా? హాయిగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది, ఇట్లా జరగకూడదు, మా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో నువ్వు చేసినట్టుగా కనిపిస్తుంది. అల్తాఫ్ గారి ఆలోచన చేయాల్సింది, మీరు ఆలోచన చేయాలా. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేయాలా, ఏం జరుగుతుంది. అరే నా సొంత మనిషి కూతురు పెళ్లి జరుగుతుందంటే ఏమన్నా శత్రువు దొరికితే కూడా 10 ఏళ్ల నుంచి ఎతికే శత్రువు దొరికితే కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందంటే ఇడిచిపెట్టాడు శత్రువు. అలాంటిది నువ్వు ఇడిచకుండా సిఐ గారు కూడా ఒకసారి ఆలోచన చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు. సిఐ గారు, నేను సిఐ గారితో రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా, సార్ మీరు ముందు ఓపెన్ చేయండి, కెమెరా ఓపెన్ చేసి చూడండి, దాంట్లో ఏదైనా ఉంటే జనార్దన్ రెడ్డి గారి ఇండ్లు ఉంటే నేను క్షమాపణ చెప్తాను, లేకుంటే మీరు కేసులు పెడతారేమో కేసులైనా పెట్టండి. అనవసరంగా మీరు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఏమేమో చెప్తున్నారు, అవి చేయకండి సార్ అంటే లాస్ట్లో కెమెరా ఓపెన్ చేస్తాడు. పిల్లలను కొట్టినాడు, కెమెరామ్యాన్లను కొట్టినాడు, విపరీతంగా కెమెరాలు పగలగొట్టారు. కాస్ట్లీ కెమెరాలు 8 లక్షలు అవుతుందంట కెమెరా. అవి అన్నీ దౌర్జన్యం చేసినందుకు నేను కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నేను కోరుతుండే ఏమంటే, ఎవరైతే మా ఇంటి పైన లోపల దూరి ముస్లింల ఇళ్లలో ఎవరైనా దూరుతారా? పర్మిషన్ లేకుండా దూరుతారా? నువ్వు లోపల దూరి అందరూ కెమెరా తీస్తున్నాడు ఆయన, అందరూ ఆడవాళ్ళంతా లైన్గా కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా వచ్చి మీద పడి అంత కొట్టే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవడం జరిగింది, ఆడవాళ్ళు భయపడిపోయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది డిపార్ట్మెంట్కి, సార్ ఎవరైతే మా ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేసినారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా. గుర్తుంది నాకు, విష్ణు అని గుర్తుంది, ఇంకా 2-3 వాళ్ళు ఫేసులు చూస్తే నేను కనుక్కుంటా. పేర్లు నాకు గుర్తులేదు కానీ ఫేసులు చూస్తాను పొద్దున. కావాలంటే వాళ్ళ పేర్లు కూడా దీనిలో కెమెరాలు ఉన్నాయి అన్నీ. నేను పేర్లు ఎంతమంది ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా రాస్తాను. బనగానపల్లికి సంబంధించి ఈరోజు అబ్దుల్ ఫైజ్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిది ఈరోజు రేపు మ్యారేజ్ ఉంది. మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇంటి ఆవరణలో డ్రోన్ కెమెరాతో వాళ్ళ ఇంటిని, ఎందుకంటే డెకరేషన్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఇంటి ఆవరణం మొత్తం ఆ ఇంటిని షూట్ చేయాలని చెప్పి వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కొంతమంది వచ్చి మంత్రి గారి ఇంటిని షూట్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ముస్లిం, ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి ముఖ్య నాయకుడు అబ్దుల్ ఫైజ్ గారు ఆయన ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళను బెదిరించి ఇంట్లో అక్కడ ఆ యొక్క కెమెరాలను మొత్తం అక్కడ ఉండే సీసీ కెమెరాలు అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వాళ్ళతో పాటుగా సిఐ గారు కూడా వచ్చి మరి తీరా చూస్తే అక్కడ ఏదైనా కూడా షూట్ చేసినారంటే మళ్ళీ ఫుటేజ్ అవన్నీ చూస్తే ఏమీ లేదు, కేవలం అబ్దుల్ ఫైజ్ ఇంటి మాత్రమే అక్కడ షూట్ చేయడం జరిగింది. మరి దీనికి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలను తిట్టడము, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడము. మరి ఈరోజు ఆ పెళ్లి వాతావరణం అంతా కూడా ఈరోజు ముఖ్యంగా ముస్లింల ఇళ్ళలోకి ఏదైనా కూడా మనం పోవాలంటే కూడా ఒక పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి పోతాం. అటువంటిది ఈరోజు ఆయన యొక్క బీసీ జనార్దన్ రెడ్డి డ్రైవరు, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి ఇంత దౌర్జన్యం ఎందుకు, ఈ ఉన్మాదం ఎక్కడ నాకు అర్థం కావడం. ఎంతోమంది ఎన్నో పెళ్ళిళ్ళు చూసినాం. మరి ఈరోజు పెళ్ళిళ్ళు వాళ్ళు ఏదో బాగా సంతోషంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ బెదిరించి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టేసి నానా విధ్వంసం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా దీని విషయంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ గారి దగ్గరికి నేను కూడా వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఉండే చాలామంది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఏంది ఇంత దౌర్జన్యం, ఎందుకు ఇంత ఉన్మాదంగా ఈ విధంగా మినిస్టర్ గారు ఇంత ఉన్మాదంగా ఎందుకు తయారైపోయినాడు, ఏంది ఇది, ఏం పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే బీసీ జనార్దన్ రెడ్డి పర్మిషన్ ఏమన్నా కావాలన్నా? ఎక్కడా లేదు. మరి నేను నాకు తెలిసి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి పర్మిషన్ ఏదన్నా తీసుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఈరోజు ఒకవేళ డ్రోన్ కెమెరా ఉంది, ఏదైనా మినిస్టర్ గారు ఇంట్లో షూట్ చేసినారంటే వాళ్ళ మీద కేసులు కట్టండి, నేను కూడా అభ్యంతరం పెట్టలేదు. అంతేగాని ఈ విధంగా
ఇళ్ళల్లోకి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యాలు చేయడము, ఇళ్ళల్లోకి వచ్చి అన్ని ఫర్నిచర్ పగలగొట్టడం ఇవన్నీ చేయడం ఇది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ఆఖరకు ఈరోజు పెళ్లి ఏదన్నా మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ మంత్రుల పర్మిషను, ప్రభుత్వం పర్మిషన్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇంత ఘోరము, ఇంత ఉన్మాదము ఎప్పుడు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇప్పుడు కూడా చూడలే. మరి ఈ పరిస్థితి ఇప్పుడు తీసుకురావడం చాలా దురదృష్టకరం. మేము కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా మ్యారేజ్కి ఇచ్చినా కూడా మేము వెళ్తూ ఉన్నాం. ఆఖరకు ఈరోజు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుని కూతురే, ఎవరో కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు బనగానపల్లిలో కూడా ఆయన కూడా ఒక వార్డు మెంబరు. ఆ వార్డు మెంబర్ కూతుర్ని ఈయన కుమారుని కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాలకు పెళ్ళిళ్ళకు సంబంధం లేదు. మనం ఎవరు పిలిచినా రేపు మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ఇదే పెళ్లికి. అది మీరు కూడా ఆహ్వానించండి అని చెప్పి మేము కూడా చెప్పినాం. ఎందుకంటే ఒక మినిస్టర్గా ఆయన కూడా గౌరవించాలని అంతే తప్ప ఈ విధంగా ఇది ఉన్మాదం. ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఎవరు డ్రోన్ కెమెరాలు పెట్టుకోకూడదు, ఎవరు ఫోటోలు షూట్ చేయకూడదు, ఎవరు వీడియోలు తీయకూడదు. ఎక్కడుంది ఎక్కడ సాంప్రదాయం తీసుకొస్తున్నారు ఈరోజు? కాబట్టి ఈరోజు ఎవరైతే ఆ అబ్దుల్ ఫైజ్ ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసి మరి ఈరోజు ఆ యొక్క కెమెరాలను కానీ ఆ యొక్క ఏదైతే వాళ్ళ డ్రోన్ కెమెరాలను కానీ ఆయనతో పగలగొట్టి ఏదైతే నష్టం చేసినారో ఖచ్చితంగా వారి మీద కేసులు పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐ గారికి కూడా కలిసి ఒక కేసు నమోదు చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్పీ గారితో కూడా ఈ విషయం గురించి ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను. ఖచ్చితంగా దీని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఉన్మాదం అనేది ఇంకా మళ్ళీ పరాకాష్ఠకు చేరకుండా దీని మీద కఠిన చర్యలు పోలీసులు మరి తగిన చర్యలు తీసుకుంటే మున్ముందు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు అబ్దుల్ ఫైజ్ గారికి ఖచ్చితంగా మా యొక్క 100% సపోర్ట్, వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే చాలామంది ఈరోజు మహిళలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. పెళ్లిళ్ళు ఇప్పుడు నేను వెళ్ళిపోతాము, మాకెందుకు ఈ పెళ్లికి వచ్చి ఇంత గొడవ ఏంది, ఇక్కడ ఏంది, మాకు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడతా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా రేపు మాత్రం రేపే నికా ఉంది. రేపు నికా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎందుకంటే ఈ గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండాలా అని ఉద్దేశంతో వీళ్ళకు కూడా నచ్చ చెప్పి మరి సరే వాళ్ళంతా వాళ్ళ దుర్మార్గము వాళ్ళ ఉన్మాదంతోనూ మరి ఈరోజు ఇవన్నీ చేసినారు. ఆయన దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ పోలీసులకు కూడా ఈ కంప్లైంట్ కూడా ఈ అబ్దుల్ ఫైజ్ గారి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే అబ్దుల్ ఫైజ్ ఇంటి మీద దగ్గరికి వచ్చి గొడవ చేసి ఈ యొక్క సంఘటనకు కారకులైనారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాను. నీకంటే జంతువులు మేలు, ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? జంతువులకు